సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన చెప్పే డైలాగులు, డాన్స్ స్టెప్పులు ఏ సినిమా చేసినా ఫ్యాన్స్‌కు బాగా నచ్చేస్తుంది. ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమాలో నటన ఇరగదీయడంలో బాలయ్యదే పైచెయ్యి అని చెప్పవచ్చు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అనేక బాలయ్య మూవీలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే బాలయ్య గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండస్ట్రీలోని మిగతా హీరోలు చాలా వరకు రీమేక్ సినిమాలు చేస్తారు. కానీ నందమూరి బాలయ్య మాత్రం ఇప్పటి వరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చేసిన దాఖలాలు లేవు. ఆయన సినిమాలనే చాలా మంది హీరోలు వేరే ఇండస్ట్రీలలో రీమేక్ చేశారు, సక్సెస్ సాధించారు. ఇక బాలయ్య 17 సినిమాల్లో డ్యూయల్ రోల్లో కనిపించారు. అలాగే అధినాయకుడు మూవీలో 3 పాత్రల్లో నటించారు. అందుకే బాలయ్య లెజెండ్ అయ్యారు. ఇక 1987లో బాలయ్య నటించిన 8 సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకోవడం మరో విశేషం. అంతేకాదు ఈయన నటించిన 71 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. అలాగే బాలయ్య ఇప్పటి వరకు 6 ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 3 నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. బాలయ్య సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సినిమాల గురించి ఫ్యాన్స్ మళ్ళీ చర్చించుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని అభిమానులు ఆయనకు జేజేలు పలుకుతున్నారు. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసపెట్టి హిట్ల మీద హిట్లు కొడుతున్నాయి. అంతేకాకుండా 50 ఏళ్లుగా సినిమా రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. బాలయ్య పద్మభూషణ్ అవార్డు రావటంతో మరోసారి ఈ అవార్డు గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ముందుగా తనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఈయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈయనకు పద్మ అవార్డు రావటంతో సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. తండ్రి స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆసుపత్రిలో అందుతున్న సేవల్ని పర్యవేక్షిస్తూ ఎంతో మందికి ఉచిత వైద్యం అందేలా కృషి చేస్తున్నారు. అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో సామాజిక సేవ మరువలేనివని, మన లెజెండ్ హీరో బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావటం ఆయన అభిమానులకు సంతోషానికి అవధులు లేవు. తమ హీరో అవార్డును అందుకోవటం చూడాలని ఆశపడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే అఖండ 2తో మన ముందుకు రానున్నారు. ఆయన రీసెంట్గా నటించిన డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఈ అఖండ 2ను త్వరగా పూర్తి చేసి మరో సినిమాను లైన్లో పెట్టుకోవాలని బాలయ్య చూస్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఏ డైరెక్టర్కు ఛాన్స్ ఇస్తారో చూడాలి.